నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇరాన్ తో జరిగిన యుద్ధంలో ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు ఎంతటి ఘోరమైన నష్టం వాటిల్లిందో చూపిస్తూ ఒక షాకింగ్ అఫీషియల్ డేటా బయటపడింది. ఇరాన్ తో జరిగిన 40 రోజుల భీకర పోరాటంలో పెంటగాన్ కు చెందిన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిలిటరీ బేస్లు భారీగా ధ్వంసమయ్యాయని సాక్షాత్తు యుఎస్ కాంగ్రెస్ నివేదిక వెల్లడించింది. ఇందులో అమెరికా గర్వంగా చెప్పుకునే F-35 స్టీల్ ఫైటర్ జెట్లు కూడా ఉండటం గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్ ను షేక్ చేస్తోంది. బిలియన్ల కొద్ది డాలర్ల నష్టాన్ని మిగిల్చిన అమెరికా ఇరాన్ ఆయుధ విధ్వంసం పూర్తి వివరాలు స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇరాన్ టాప్ లీడర్ ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా జరిపిన వైమానిక దాడులకు ఇరాన్ ఊహించని రేంజ్ లో కౌంటర్ అటాక్ చేసింది. యుఎస్ కాంగ్రెస్ రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ 40 రోజుల యుద్ధంలో పెంటగాన్ కు చెందిన ఏకంగా 17 అత్యాధునిక ఫైటర్ జెట్లు విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడం, భారీగా దెబ్బతిని వచ్చాయి. ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే 3 అమెరికన్ విమానాలను వాటి ఇతర దేశమైన కువైట్ ఆర్మీ పొరపాటున కూల్చివేసింది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ప్రతీకార దాడుల్లో అమెరికా కోల్పోయిన ఆయుధాల దృష్టి చూస్తే పెంటగాన్ అధికారులకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన 4 F-15 స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్లు, ఒక అత్యంత కాస్ట్లీ F-35A లైట్నింగ్ 2 స్టీల్ జెట్, ఒక A-10 థండర్ బోల్ట్ విమానం గాల్లోనే కూలింది. వీటితో పాటు మిలిటరీకి ఎంతో కీలకమైన 7 KC-135 స్ట్రాటో ట్యాంకర్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ అవాక్స్ నిఘా విమానం, 2 ప్రత్యేక ఆపరేషన్ల కోసం వాడే MC-130J కమాండ్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్ 2 హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం. ఇక డ్రోన్ల విషయానికి వస్తే అమెరికా గర్వంగా చెప్పుకునే 24 MQ-9 రీపర్ డ్రోన్లను, ఒక భారీ MQ-4C ట్రైటాన్ డ్రోన్ను ఇరాన్ మిసైళ్లు గాల్లోనే ముక్కలు చేసింది. ఈ వార్ సమయంలో 2 అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఇరాన్ భూభాగంలో చిక్కుకోగా వారిని రక్షించే క్రమంలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్ లో అమెరికాకు చెందిన మరో 2 రెస్క్యూ హెలికాప్టర్ కూడా డ్యామేజ్ అయింది. కేవలం విమానాలే కాదు, గల్ఫ్ రీజియన్ లో ఉన్న అనేక అమెరికా మిలిటరీ బేస్లను ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులతో టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. సైనిక స్థావరాలను మళ్లీ రీబిల్డ్ చేయడానికి అమెరికాకు కనీసం $2 నుండి $3 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా. యుద్ధానికైన ఖర్చుపై కూడా అమెరికాలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. తాము ఇరాన్ వార్ పై అధికారికంగా $29 బిలియన్ ఖర్చు చేసినట్లు పెంటగాన్ ఇటీవల యుఎస్ సెనేట్కు తెలిపింది. కానీ తాజా నివేదికల కథనం ప్రకారం $29 బిలియన్ యుద్ధంలో వేస్ట్ అయిన ధ్వంసమైన ఆయుధాల ఖర్చును పెంటగాన్ చేర్చలేదు. అమెరికన్ లోకల్ మీడియా ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా ప్రభుత్వం ఇరాన్ యుద్ధంపై ఇప్పటి వరకు ఏకంగా $100 బిలియన్ పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. ఇంతటి భారీ ఆర్థిక ఆయుధ నష్టంపై అమెరికా విపక్షాలు వైట్ హౌస్ కు నివేదిస్తుండగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫాక్స్ న్యూస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నష్టాన్ని సమర్థించారు. యుద్ధానికి ఎంత ఖర్చు ఉంది అని దాని గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఇరాన్ కనుక అణ్వాయుధాన్ని డెవలప్ చేసుకుంటే భవిష్యత్తులో దాన్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని, అందుకే ఈ నష్టం తప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా సూపర్ పవర్ అమెరికాకు ఒక చిన్న దేశమైన ఇరాన్ ఈ రేంజ్ లో ఆయుధ నష్టాన్ని మిగిల్చడం గ్లోబల్ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.